మొదటి సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. ప్రజలు దాన్ని బాగా ఆదరించి ఇప్పుడు డబ్బులు టైట్ ఉన్న పొజిషన్లో కూడా వచ్చి సినిమాని చూసి అందరూ చాలా మంచి మంచి కలెక్షన్ ఇస్తున్నారు. నిన్న కలెక్షన్స్ రోజు రోజుకి బాగా పెరిగినాయి. నిన్న అయితే మాకే ఆశ్చర్యపోయాం, అంతలా చూసి వచ్చారు ప్రేక్షకులు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సక్సెస్ ఇచ్చినందుకు ప్రజలు నేరుగా కలిసి థ్యాంక్స్ చెప్పడానికి రేపొద్దున నుంచి ఉత్తరాంధ్ర అంతా తిరుగుతాం. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తాం. మొత్తం అందరం యూనిట్ మొత్తం మమ్మల్ని ఇంకా పెద్ద పెద్ద విజయాలకు చేకూర్చాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మాకే మేము అందరం చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా కనబడుతున్నాం. మా ఎక్స్ప్రెషన్స్ మేమే నమ్మలేకపోతున్నాం నిజం చెప్పాలంటే. ఈ మా రోజంతా నవ్వుతుండే మా గోపి గారు ఈ సినిమా ఇవాళ ఎలా ఉన్నారో దీనికి డబుల్ హ్యాపీగా నెక్స్ట్ వీక్ ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సినిమా బాగుంటే చాలు, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా మాకు సంబంధం లేదు. కంటెంట్ ఉండి ఎంటర్టైన్మెంట్ ఉంటే మేము ఉన్నామని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు ఈ సినిమా చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావు. నేను చాలా కాన్ఫిడెంట్గా హ్యాట్రిక్ వస్తుందని చెప్పాను. ఫ్రైడే పూట కలెక్షన్స్ చూసినప్పుడు నేను ఎప్పుడు భయపడలేక హ్యాట్రిక్ వస్తుందని అనుకుంటా ఉన్నాను. కానీ ఫ్రైడే కలెక్షన్స్ చూసినప్పుడు ఏంటి డౌన్గా ఉంది అనుకున్నాను. బట్ అది డబ్బులు లేక అని చెప్పి మాకు తర్వాత తెలిసింది. కానీ నిన్న అయితే ఫ్రైడే సాటర్డే కలెక్షన్ కన్నా నిన్న కలెక్షన్ చాలా ఎక్కువ వచ్చిందని అన్నారు. దానికి కారణమైన సినీ ప్రేక్షక దేవులకి వాళ్ళందరికీ మేము వాళ్ళ నైట్ బయలుదేరి వాళ్ళందరికీ కృతజ్ఞతలుగా థ్యాంక్స్ చెప్పుకోవడానికి అక్కడికి వస్తున్నాము. ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం నెక్స్ట్ 1 వీక్ మీతోనే ఉంటాము. అండ్ మా ప్రతి సీన్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మేమేం చెప్తే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే ఎంటర్టైన్ అవుతున్నారు. ఎమోషన్ సీన్స్ దగ్గర సైలెంట్గా వింటున్నారు. మెసేజ్ చెప్తుంటే మెసేజ్ చాలా సైలెంట్గా వింటున్నారు. నిజంగా రావు రమేష్ గారి క్యారెక్టర్ నమ్మి ఈ సినిమా చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగాను చాలా గర్వంగాను ఉంది. ఎందుకంటే ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా ఇదిగా ఉంది. ఆయన దగ్గర నుంచి చాలా మంచి ఇన్పుట్స్ తీసుకున్నాము. ఫాదర్ క్యారెక్టర్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఇందాడు అన్నారు నాతో ఆర్పి పట్నాయక్ సార్ రాగానే ఇది చాలా టిపికల్ పాయింట్ అమ్మా, దీన్ని చెప్పడం అంత ఈజీ కాదన్నారు. నిజంగానే ఈ టిపికల్ పాయింట్ని ప్రసన్న అండ్ మా చోటాకే అన్నయ్య అండ్ మా డైరెక్టర్ భాస్కర్ బండి గారు అండ్ చోటాకే ప్రసాద్ గారు ఎడిటింగ్ ద్వారా మా స్టోరీ అందరూ ఎంత చక్కగా ఏ క్రాఫ్ట్లో ఆ క్రాఫ్ట్లో వాళ్ళు చాలా చక్కగా హార్డ్ వర్క్ చేసి చాలా నీట్గా తీసి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు. మీరు చాలా బాగా ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేశారు. ఈ నెక్స్ట్ 10 days కూడా క్రిస్మస్కి మాదే సినిమా ఉంటుంది అని చెప్పి అంటున్నారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది. క్రిస్మస్ సినిమా అవుతుంది అంటున్నారు. ఈ నెక్స్ట్ 10 days కూడా మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేసిన భాస్కర్ సార్కి, మాటలు రాసిన ప్రసన్న గారికి, ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన బెక్కం వేణుగోపాల్ సార్కి ఈజ్ లైక్ మై ఫాదర్. థ్యాంక్ యూ సార్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు కాలేరిగిపోయినా నా గురించి అని 2 months వెయిట్ చేస్తానని చెప్పారు. నెక్స్ట్ దీనికి డిఓపిగా వర్క్ చేసిన లెజెండరీ డిఓపి చోటాకే సార్కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత అందంగా చూపించినందుకు. ప్రీవియస్ 2 moviesలో నన్ను చూడడానికి చాలా దరిద్రంగా ఉంటాను, ఇందులో చాలా బాగా కనబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ 2 moviesలో చూసినప్పుడు నన్ను నేనే తిట్టుకున్నాను, ఏంటి ఎంత దరిద్రంగా ఉన్నామనేసి. ఈ మూవీలో చూసి నన్ను నేనే పోడుకుంటున్నాను, నేను కూడా అందంగా ఉన్నాననేసి. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్కి శేఖర్ చంద్ర గారికి అండ్ ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలనేసి అంటే మోనోలాగ్ డైలాగు 2 takes ఓకే అయితే 1 take ఆయన ఓకే చేశారు. నాకు ఇంకో టేక్ నచ్చింది. వీళ్ళు రిక్వెస్ట్ చేయగానే అంటే కొత్త వాడని చూడకుండా వెంటనే ఆ టేక్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటివన్నీ మాకు బూస్ట్ని ఇస్తూ ఉంటుంది ఇంకా మంచి యాక్టింగ్ చేయాలనేసి. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ గారికి విఠల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. హోల్ టీమ్ అండ్ మా హీరోయిన్ డార్లింగ్ హెబ్బా పటేల్కి హాయ్. అండ్ అశ్వినానికి, నోయల్, రావు రమేష్ గారికి, హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్. నిన్నటి వరకు కలెక్షన్స్ బాగున్నాయి, స్టడీగా ఉన్నాయి అనేసి అన్నారు. ఇంకా పండగ వరకు ఇంకో మూవీ రిలీజ్ అయినంత వరకు పండగ వరకు ఇంకో పెద్ద హీరో మూవీస్ వస్తే అప్పటి వరకు మా మూవీ థియేటర్స్లో ఆడాలి. ప్రొడ్యూసర్ గారికి ఎక్కువ డబ్బులు రావాలి. మా అందరికి మంచి పేరు రావాలి. దీనివల్ల మరిన్ని మూవీస్లో మంచి అవకాశం రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు మీ అందరూ వచ్చారు. అండ్ ఈరోజు ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడతామని అంటే ప్రతి చిన్న ఆర్టిస్ట్కి అంటే నాలా గ్రో అయ్యే ఆర్టిస్ట్కి ఉంటుందన్నమాట, మనం కూడా సక్సెస్ మీట్లో మాట్లాడాలి ఎప్పుడు జరుగుతుందని. అది మీ హెల్ప్ ద్వారా ఈరోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాకు ఆఫర్ ఇచ్చిన గోపి సార్కి అండ్ మా డైరెక్టర్ భాస్కర్ సార్కి, చోటకే ప్రసాద్ భయ్యాకి, ఎందుకంటే అందరూ డాన్స్ బాగా చేసామని చెప్తున్నారు. అశ్విన్ ఉన్నాక నేను డాన్స్ బాగా చేయడం అని నాకు పెద్ద డౌట్. కానీ అలా అంత మంచిగా ఎడిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అశ్విన్ అన్నకి అండ్ భారతదేశంకి హ్యాట్రిక్ వచ్చింది ఈ సినిమా ద్వారా.
అండ్ హెబ్బా ఇది 5th, ఇంకా ఈ అమ్మాయి ఇలా వెళ్తూనే ఉంటుందేమో. కంగ్రాట్స్ హెబ్బా అండ్ సాయి సార్, కంగ్రాచులేషన్స్. మా టీం అందరికీ ఐఎమ్ సో హ్యాపీ అండి. వీఆర్ ఏబుల్ టు ఈరోజు ఇలా నవ్వుతూ ఆనందంగా ఉన్నాం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ దట్ ఎవ్రీబడి ఈస్ గివింగ్. అండ్ అందరికీ తెలిసిందే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది, కానీ అయినా సినిమా మీద అది కనబడట్లేదు. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి, చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ షో సంధ్యాలో చూశాను, హౌస్ఫుల్ అక్కడ. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు అంటే అంత రెస్పాండ్ అంది. మన సినిమానేనా ఇంత అరుస్తున్నారా జనాలని చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ వచ్చే వరకు అందరూ నాకు చెప్పింది ఒకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడు చోటా గారికి రుణపడి ఉండాలరా, నువ్వు నేను అంత అందంగా చూపించారని. సార్ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్, సో హ్యాండ్సమ్, ఐఎమ్ సారీ. అండ్ స్పెసిఫిక్గా చాలా చోట్ల నేను మర్చిపోయానండి, ఈ సినిమా కొరియోగ్రఫీ సింగిల్ కార్డ్ విజయ్ భయ్య చేశారు, విజయ్ మాస్టర్. ఆయన గురించి నేను చాలా చోట్ల మర్చిపోయాను చెప్పడం. మాస్టర్ ఐఎమ్ సారీ, మా మీద ఇంత కష్టపడి మీరు చేశారు, అన్ని పాటలు మా ద్వారా డాన్స్ చేయించారు, అంత కష్టపడి మమ్మల్ని అంత మంచి ఫ్రేమ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అగైన్ థ్యాంక్స్ టు దిల్ రాజు సార్ ఫర్ రిలీజింగ్ ద మూవీ. అండ్ ఈరోజు నాకు చాలా స్పెషల్ ఏంటంటే, ఐ బిలాంగ్ టు మ్యూజిక్ ఫ్యామిలీ అని ఆర్పి పట్నాయక్ సార్ ఒక కాల్ చేయగానే ఆయన వచ్చి ఫస్ట్ డే సినిమా చూసి ఆయన ఈరోజు మంచి సినిమా అనే వాళ్ళు నేను వచ్చి సపోర్ట్ చేసి మీ గురించి మాట్లాడతానని చెప్పి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఆనర్ టు హ్యావ్ యూ హియర్. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. రేపు నుంచి యాక్చువల్లీ విజయయాత్ర అనడం కంటే నాకు అన్ని చోట్ల వెళ్ళి మీ అందరి మధ్యలో నా సినిమా మీ అందరితో కూర్చొని చూడాలని ఉంది. సో మీరు వస్తారని అనుకుంటున్నాను. మీరు సినిమా చూసినా ఇంకోసారి రండి, మనం కలిసి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. This year has been very good for me, my career-wise, movies-wise. Everybody's shown me a lot of love. Everybody's shown me a lot of acceptance. I'm very, very grateful to each and everybody, be the media, be the audiences, be it the directors, be the fraternity. Everybody has been very kind to me, very loving, and I'm very, very thankful. I think this is the perfect end for this year for me, and I'm very happy about it. The success tour starts tomorrow onwards, and I'm looking forward to it. Thank you. సక్సెస్ మూవీ అని అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే మేము రిలీజ్కి వెళ్ళాం. కానీ ఫస్ట్ అంటే ఆల్రెడీ ఒక 4 సినిమాల్లో హిట్ ఇచ్చిన హీరోయిన్ ఉన్నారు, బ్యాండ్ ఉన్నారు, అందరు ఉన్నారు. డెఫినెట్లీ బిగ్ ఓపెనింగ్స్ వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మేము అనుకున్నంతగా రాలేదు, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ. బట్ ఫస్ట్ డే మార్నింగ్ షో నేను ఓపెనింగ్ గురించి ఆలోచించలేదు. ఫస్ట్ డే మార్నింగ్ షో శ్రీరామ్ థియేటర్లో షో జరుగుతుంది, ఓన్లీ టాక్ గురించి ఆలోచించా. ఇనానమస్ టాక్ అంటే నేను ఆశ్చర్యపోయాను చాలా. మా టీం అంతా అంటే రాత్రి పడిన టెన్షన్ పొద్దున్నే ఒక్కసారి ఆ రియాక్షన్కి చాలా ఆనందంలోకి వెళ్ళారు. అదే ఆనందం కంటిన్యూగా కొనసాగుతుంది. నిన్న ఫస్ట్ డే ఉన్న గ్రాస్ కంటే సెకండ్ డే గ్రాస్ 20% పెరిగింది. థర్డ్ డే గ్రాస్ ఫస్ట్ డే గ్రాస్ కంటే డబుల్ అయింది. అంటే డెఫినెట్లీ మౌత్ టాక్, సినిమా బాగుందని మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఏం చేసినా సినిమా బాగుందని మౌత్ టాక్ మొదలైంది. కాబట్టి సినిమా రోజు రోజు గ్రాస్ పెరుగుతుంది. అది నాకు ఎక్కువ ఆనందం ఉంటుంది. ఉన్న టాక్ మౌత్ టాక్ ద్వారా పెరగడం ఎప్పుడు లేనిది. చాలామంది ఇండస్ట్రీ పెద్దలు, వెలివిషర్లు, ఇప్పుడు చాలా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్లు చేసి చాలా హిట్ సినిమా తీసావు అనుకని, చాలా గొప్ప సినిమా తీసావు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, పక్క మాస్ యూత్ ఎంటర్టైన్మెంట్తో పాటు పక్క ఫ్యామిలీ అందరూ చూసి ఏదో ఒక థ్రిల్, ఒక సందేశాన్ని ఇంటికి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ఉంది. అంటే చాలా అప్రిషియేషన్స్ వచ్చాయండి. థ్యాంక్స్. ఈ సినిమా చూసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ నన్ను దీవించి ఎవ్రీడే నాకు మెసేజ్ దీవించిన వాళ్ళకి, అలాగే బెస్ట్ కాంప్లిమెంట్ రాఘవేంద్రరావు గారు నిన్న ఫోన్ చేసి, సాయి కృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పగానే నేను చాలా సంతోషం వేసింది. ఆయన నేను చెప్తాను మీ సినిమా గురించి అని చెప్పడం, ఇండస్ట్రీ పెద్దలందరూ చాలామంది ఫోన్ చేసి నాకు ఇలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అలాగే స్పెషల్గా ఆర్బి పట్నాయక్ గారు, నేను ఈ సినిమా గురించి నేను చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను. నేను వచ్చి మాట్లాడతాను, నాకు ప్రెస్ మీట్ నేను ఉన్నప్పుడు మాట్లాడతాను, నేను చెప్పాలి అని ఆయన చెప్పడం, ఆయన పెద్ద మనసుకి చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఆయన ఫీలింగ్స్ ఈ సినిమా పట్ల మీతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. డిమానిటైజేషన్ 2000 రూపాయల నోట్ తీసుకెళ్లి కౌంటర్ దగ్గర పెడితే, మీరు సినిమా చూడకపోయినా పర్వాలేదు, మా దగ్గర చిల్లర లేదని వెనక్కి పంపించేస్తున్నారు బాక్స్ ఆఫీస్ నుంచి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మనకి సినిమా థియేటర్లో కలెక్షన్ తగ్గడానికి. కానీ సినిమా బాగుందని టాక్ వస్తే చిల్లర పట్టుకొని ఆడియన్స్ రెడీగా థియేటర్కి వెళ్తున్నారు. ఆ మౌత్ టాక్, వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉందో అది వెళ్ళడానికి ఈ ఒక్కరోజు పట్టింది మీకు, అంతే. అయితే చూసిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారో అది వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ నేను ఇప్పుడు చెప్తున్నాను. చాలా 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 ధైర్యం ఉండాలి ఈ సినిమా చేయాలంటే, గట్స్ ఉండాలి.
ఎందుకంటే ఒక్క అమ్మాయి ఒకేసారి ముగ్గురు అబ్బాయిని ప్రేమించాలి. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్ట్ అని జస్టిఫై చేయాలి. సాయి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ అనుకోవడమే చాలా కష్టం. ఒకేసారి ముగ్గురిని ఒక అమ్మాయి ఎలా ప్రేమిస్తుంది, అది ఎలా ఒప్పిస్తారు వీళ్ళు అని అనుకుంటే యూజువల్గా ఎవరు కూడా కన్విన్స్ అవ్వడానికి ఇష్టపడరు, కానీ కన్విన్స్ చేశారు. అందుకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే అంత డెలికేట్ ఎలిమెంట్ని అంత గొప్పగా కన్విన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఎందుకంటే ఎంటైర్ టీమ్ ఫర్ దట్ మ్యాటర్, యూత్ అందరికీ నచ్చేలాగా ఒక యూత్ఫుల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకొని వీళ్ళు నలుగురితో ఆడుకుంటూ ఫ్యామిలీస్ అందరికీ నచ్చేలాగా ఒక అందమైన ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ని చాలా అందంగా చూపించారు. అందుకు యూజువల్గా మనకి థియేటర్కి వచ్చేది ఎయిదర్ ఫ్యామిలీస్ ఆర్ యూత్. ఈ ఇద్దరిని కరెక్ట్గా 100% సాటిస్ఫై చేయగలిగే సినిమా ఈ సినిమా అని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు. ఇలా చేస్తే అవుతుంది అని. మాకు యాక్చువల్గా ఈ సినిమాకి ఫస్ట్ నాకు బాగా అనిపించింది ఏంటంటే డైలాగ్స్. ప్రసన్న ఎందుకంటే హీ కుడ్ కన్విన్స్ ఎవ్రీథింగ్ త్రూ హిజ్ వర్డ్స్. తన మాటలతో ప్రతిదీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అండ్ ఎలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూనైనా సింపుల్గా ఎలా కన్విన్స్ చేయవచ్చు డైలాగ్స్తో అనేది చాలా అందంగా చెప్పారు. తర్వాత ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, ముగ్గురు హీరోలను పెట్టి ఆ ముగ్గురు హీరోలు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకళ్ళు చాలా స్టబన్గా ఉండే, అంటే ఒక స్ట్రిక్ట్గా స్టబన్గా తన జీవితం తను గడుపుకునే ఒక అశ్విన్ లాంటి క్యారెక్టర్ కానీ, అలాగే అమ్మాయి కనిపిస్తే చాలు అనుకునే నోయల్ లాంటి క్యారెక్టర్ కానీ, అలాగే ప్రపంచంతో సంబంధం లేకుండా తన లైఫ్ తను అమాయకంగా గడిపే ఒక పార్వతీశం లాంటి క్యారెక్టర్ కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఒక 3 డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన ముగ్గురు అబ్బాయిల్ని కూడా ఒక అమ్మాయి అలా సింపుల్గా ప్రేమలో పడేసి ముగ్గురు లైఫ్లతోటి ఎలా ట్రావెల్ చేసింది. అలాగే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ తేజస్విని క్యారెక్టర్ కూడా చాలా 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 బాగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్షణంలో ఉండే ఫీలింగ్స్ మొత్తాన్ని ఆ అమ్మాయి త్రూగా చెప్పించి ఆ ఆడియన్స్ ఫీలింగ్స్ అన్నీ ఆ అమ్మాయి త్రూగా అడిగిస్తుంటే వాటికి ఆన్సర్స్ అన్నీ ఈ అమ్మాయి త్రూగా చెప్పించారు. అండ్ ఐఎమ్ రియల్లీ కన్విన్స్డ్ విత్ ది వే ది మూవీ హ్యాస్ బీన్ షేప్డ్ అండ్ ది వే దే హ్యావ్ డిజైన్డ్. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క క్రెడిట్ వెళ్తుంది. ఇంత అందమైన సినిమాని బాగా ప్రమోట్ చేసి చాలా పెద్ద హిట్ చేయండి. అండ్ హెబా, కంగ్రాట్స్ ఫర్ వన్ మోర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా నాన్న అని ఉంది, బాయ్ ఫ్రెండ్స్ అని ఉంది. ఎక్కడో చిన్న డిబేట్ ఏంటంటే నాన్నలు రావాలా బాయ్ ఫ్రెండ్స్ రావాలా ఈ సినిమా చూడ్డాకని. నాన్నలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ వస్తారులే అని ఆగుతున్నారు, బాయ్ ఫ్రెండ్స్ అందరూ నాన్నలు వెళ్తారు ఆగుతున్నారు. సో ఇది బేసిక్గా ఇంట్లో ఉండే ఒక కొడుకు ఉంటాడు, అమ్మాయికి లైన్ వేసే కొడుకుంటాడు, అమ్మాయిలు లైన్ వేయకుండా చూసుకున్న నాన్న ఉంటాడు. ఇద్దరికి సంబంధించిన సినిమా ఇది. మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసే విషయం అది. సో నేను రాజు గారు అన్నట్టు చూసిన వాళ్ళని అడిగి సినిమాకి వెళ్ళండి అన్నది ఎప్పటి నుంచో బయట నేను టీవీ చూస్తున్నప్పుడు వినేవాడిని, ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. సో ముందుగా ఆర్పి పట్నాయక్ గారికి, ఆయన సినిమా చూసి ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫస్ట్ ఫోను, ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు చేశారు, నిన్న భరద్వాజ్ గారు చేశారు. అందరికీ స్లోగా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. కలెక్షన్స్ వైజ్గా చూసుకున్న అదే ఉంది, ఇంకోలా ఉంది. ఆయన రికార్డింగ్లో ఉండి కూడా వచ్చి ఈరోజు సినిమా గురించి, మంచి సినిమా గురించి ఫైట్ చేయడానికి మాతో పాటు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరూ హీరోయిన్స్ గురించి అందరూ చాలాసార్లు చెప్తున్నాం. సో బేసిక్గా మళ్ళీ ఓన్లీ సినిమా గురించే మాట్లాడాలన్నది ఫస్ట్ ప్రయారిటీ. ఇంట్లో నాన్న ఉన్న ప్రతి కొడుకు, ప్రతి కూతురు కొడుకు ఉన్న ప్రతి నాన్న సినిమా చూడాల్సిన సినిమా ఇది.